దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల పారిజాత కల్పవృక్షం ఉంది. సునంద అనే అప్సరస తాను దేవేంద్రునికి భార్య కావాలని కోరికతో పారిజాతం కిందికి వెళ్ళింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు తన కోరిక గుర్తు రావడం లేదు. ఆ వృక్షం నుంచి దూరంగా వెళ్ళగానే ఆమె తన కోరిక గుర్తు వస్తుంది ఆమెకు. అలా ఒకసారి కాదు, చాలాసార్లు జరగడంతో సునంద ఒకరోజు పారిజాత వృక్షం కిందికి వెళ్ళి, పారిజాత వృక్షమాత, నీ వద్దకు రాగానే నా మనసులో కోరిక గుర్తుకు వచ్చేలా వరమివ్వు అని అడిగింది. అది సాధ్యం కాదు, ఎందుకంటే వరాలివ్వడం దేవుడి వంతు, నేను అడిగిన వస్తువులు మాత్రమే ఇవ్వగలను అంది. పారిజాతం తన కొమ్మలను అడ్డంగా ఊపుతూ, మరి నా కోరికను నీ దగ్గరకు రాగానే మర్చిపోతున్నాను, ఎందుకలా జరుగుతుంది? నా కోరిక తీరే మార్గం లేదా అంది సునంద. నీ కోరిక నాకు తెలుసు, అది ఏమాత్రం సమంజసం కాదు, కాబట్టి నేను నీకది గుర్తుకు రాకుండా చేస్తున్నాను. ఒక మహాపతివ్రతకు భర్త అయిన ఒక మహాపురుషుణ్ణి భర్తగా పొందాలనుకుంటున్నావు. నీ కోరిక తప్పు, కాబట్టి ఇంకేదైనా అడుగు, నేను తప్పకుండా తీర్చగలను అంది పారిజాతం. పారిజాతం ఇలా అనగానే సునందకు కోపం, ఉక్రోషం పుట్టి, ఇష్టమైన కోరికలు మర్చిపోయేలా చేసే నువ్వేం కల్పవృక్షానివి అంటూ పారిజాతాన్ని 4 కొమ్మలు విరిచివేసింది. పారిజాతానికి కోపం వచ్చి, నువ్వు నా కొమ్మలు విరిచావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చెట్టే నీకు ఆశ్రయం అవుతుంది. నీకిక దేవలోకంలో స్థానం లేదు, ఈ క్షణమే భూలోకానికి వెళ్ళు అంటూ శాపమిచ్చింది. సునంద కంగారు పడి, నా కోరిక గుర్తు రాకుండా చేయగలవు, అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నేను నీ కొమ్మలు విరిచే దానినా? కాబట్టి నేను చేసిన తప్పులో నీకు కూడా ఎంతో కొంత భాగం ఉంది, అందుకు పూర్తిగా నన్నే శిక్షించడం న్యాయం కాదు అంది. కల్పవృక్షంగా నేను మంచి పనులే చెయ్యాలి. దేవుడు నాకు ఎదుటివారి కోరికలను అదుపు చేసే శక్తినిచ్చాడు. ఆయన నాకు నీ కోపాన్ని అదుపు చేసే శక్తిని ఇవ్వలేదు. ఆయన నీ కోపం వల్ల నాకు 4 కొమ్మలు విరిగాయి. చెట్టుకు కొమ్మలు విరగడంలో బాధ చెట్టుకే తప్ప ఇతర ప్రాణులకు తెలియదు. నా శిక్ష నేను అనుభవించాను. నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక కొమ్మలు విరిగిన చెట్టును ఆశ్రయించుకొని ఆ చెట్టు పడే బాధలు నువ్వు అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలుస్తుంది. అందుకే నీకు నేను అలా శాపం ఇచ్చాను అంది పారిజాతం. తనకు శాపం అనుభవించక తప్పదని అర్థమైనాక సునంద పారిజాతంకి చేతులు జోడించి, నేను భూలోకంలో ఉన్నప్పటికీ నా శక్తులు నశించకుండా వరాలివ్వు తల్లి అంది. భూలోకానికి వెళ్ళినా నీ శక్తులు నశించవు, కానీ అవి నీకు కాక పరోపకారానికే ఉపయోగపడతాయి, గుర్తుంచుకో అంది పారిజాతం. ఆ విధంగా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లో చెట్టు మీద నివాసం ఏర్పరచుకుంది. ఆ ఇంటి యజమాని కోదండరామం దేవత ఇలా వాలిందో లేదో ఆ మరుక్షణమే అక్కడికి వచ్చి చెట్టు కొమ్మను ఒకదాన్ని పట్టుకొని ఎందుకో విరిచాడు. కొమ్మ పెళ్ళున విరుగుతుంటే దేవతకు చెయ్యి విరిగినంత పని అయిపోయింది. అయ్యా అని గట్టిగా బాధతో అరిచింది. కోదండరామం హడలిపోయి చేతిలోని కొమ్మను నేల మీద అలాగే జారవిడిసి నోట మాట రాక చెట్టు వంకే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. నేనేం అపకారం చేశాను? నిష్కారణంగా నా కొమ్మను ఎందుకు ఇరిచావు అంటూ గద్దరించింది చెట్టు మీద ఉన్న దేవత. దేవత కోదండరామానికి కనబడలేదు. ఆయన చెట్టు తనతో మాట్లాడుతున్నదనుకొని, ఇంట్లో వంటకు కట్టెలు లేవు, సంతలో కొందామంటే దగ్గర డబ్బు లేదు, అందుకని కొమ్మలు విరిచాను అన్నాడు. అప్పుడు దేవత సునంద అతని ముందు ప్రత్యక్షమై, ఈ చెట్టు చాలా కాలంగా మనుషులకు ఎంతో ఉపకారం చేస్తుంది, అందుకని దేవుడు మెచ్చి దీనికి ఉపకారం చెయ్యమని నన్ను పంపాడు. నేనీ చెట్టు మీద ఉండే దేవతను. ఇక మీదట నువ్వు చెట్టుకు ఏ అపకారం చెయ్యకు, నీకేం కావాలో నన్ను అడుగు, నేనిస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకమైన పొయ్యిని సృష్టించి అతనికి ఇచ్చింది. ఆ పొయ్యి నుంచి అతడు కావలసినప్పుడల్లా కోరిన మంట వస్తుంది, ఎంత కావాలంటే అంత మంట వస్తుంది, ఎప్పుడు వద్దంటే అప్పుడే
ఆగిపోతుంది. దాన్ని చూసి కోదండరామం ఎంతో సంతోషించి ఆ పొయ్యిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4 రోజులకు మళ్ళీ చెట్టు వద్దకు వచ్చాడు. ఈసారి అతడి చేతిలో గొడ్డలి ఉంది. చెట్టు మీద ఉన్న దేవత కలవరపడి కారణమేమిటని కోదండరామంని అడిగింది. నా తల్లికి చాలా జబ్బు చేసింది. దాన్ని నయం చేయడానికి వైద్యుడికి నేను డబ్బు ఇవ్వాలి. అందుకని ఈ ఇల్లు అమ్మేయాలనుకున్నాను. పెరట్లో చెట్టున్న ఇల్లు తనకు అచ్చిరాదని, దాన్ని కొట్టేస్తే ఇల్లు కొంటానని ఒక ఆయన అన్నాడు. అందువల్ల చెట్టును నరికివేయాలని వచ్చాను అంటూ గొడ్డలి ఎత్తాడు. ఆ గొడ్డలి దెబ్బ తనకే తగిలినంత బాధ కలిగింది సునందకు. ఆమె వెంటనే అనారోగ్యంతో బాధపడుతున్న నీ తల్లిని తీసుకొని వచ్చి ఈ చెట్టు కింద పడుకోబెట్టు. దీని నుంచి వచ్చే గాలి నీ తల్లి అనారోగ్యం నుంచి బాగుపడి ఆరోగ్యవంతురాలవుతుంది. దిగులు పడకు అని చెప్పింది. కోదండరామం దేవత చెప్పినట్టు చేశాడు. అతడి తల్లి అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతురాలైంది. అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ చెట్టుకు నిత్యం పూజలు చెయ్యసాగారు. అందరికీ కోరిన వరాలు ఇస్తుంటే ఆ చెట్టుకు కల్పవృక్షమని పేరు వచ్చింది. కోదండరామం నిత్య అవసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీరుస్తూ ఉన్నాడు. తెలిసిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి కోరికలు తీర్చమని అడగసాగారు. ఆ విధంగా చెట్టు మీద దేవత చాలామందికి అడిగినవన్నీ ఇచ్చింది. చెట్టును బాధించకుండా మనుషులకు నిత్య అవసరాలు గడిచే ఎన్నో మార్గాలను చెప్పింది. మరెందరికో ఆరోగ్యాలను సమకూర్చింది. అయితే వచ్చేవారిలో కొందరు ఇతరులను బాధించే కోరికలు అడగసాగారు. దేవత వారి కోరికలను తీర్చకుండా మంచి మార్గాన్ని అనుసరించమని నీతి బోధలు చేసేది. ఇది నచ్చని వారు దేవతకు అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ విషయం సునందకు తెలిసి, పారిజాత కల్ప వృక్షమా, నా వద్దకు వచ్చే వారి కోరికలు ముందే తెలిసేలా, నేను వద్దనుకున్న కోరికలు వారికి నా దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపకం రాకుండా ఉండేలాగా వరమియ్యు అని మనసులో పారిజాత వృక్షాన్ని స్మరించుకొని ప్రార్థించుకుంది. అప్పుడు సునంద చెవిలో, ఇప్పటికి నీకు జ్ఞానోదయమైంది. ఇన్నాళ్ళు నీకు ఆశ్రయమిచ్చిన వృక్షజాతి గొప్ప ఉపకారం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది. తిరిగి దేవలోకానికి వస్తావు అని పారిజాతం అన్న మాటలు వినిపించాయి. ఇది విన్న సునంద ఎంతో సంతోషించి పరోపకారానికి పనికి వచ్చే తన శక్తులన్నిటినీ వివిధ జాతుల వృక్షాలకు పంచిపెట్టి తాను దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మనిషికి చెట్టు మీద దేవతలు ఉంటున్నారని అర్థమైంది. విరూప రాజ్యాన్ని శతానందుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన వద్ద జయరాజు అనే అతడు కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడు. నీతి నిజాయితీ నమ్మకానికి మారుపేరుగా ఉండేవాడు. జయరాజుకు వృద్ధాప్యంలో పెద్ద జబ్బు చేసి మంచాన పడ్డాడు. శాంతానందుడు అతన్ని చూడబోగా, ప్రభు, నేనిక ఎంతో కాలం బతకను, మరొక కొత్త కోశాధికారిని ఎన్నుకోవాలి అన్నాడు జయరాజు. నీ కుటుంబం దేశసేవకు అంకితమైంది నాకు తెలుసు. నీ తర్వాత ఈ పదవి నీ కుమారుడికి ఇవ్వదలిచాను అన్నాడు శతానందుడు. దీనికి జయరాజు కలవరపడుతూ, ప్రభు, నా కుమారుడు నమ్మకస్తుడే, కానీ కోశాధికారి నిర్వహించగల సమర్థత వాడికి లేదు. అయితే సమర్థత, నీతి నిజాయితీకి మారుపేరైన నమ్మకస్తుడు ఉండాలనే ఒక యువకుడు నాకు తెలుసు. వాడు మువ్వగోపాలపురంలో ఉంటున్నాడు. పేరు మువ్వగోపన్న. చాలా కాలంగా వాడిని తమకు పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. వాడికి నాకు దూరపు బంధువు అవుతాడు. వాడు మంచి రోజు చూసి వాడికి కబురు పంపిస్తాను అని చెప్పాడు. శతానందుడు సరే అని వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఒకరోజుకే జయరాజు హఠాత్తుగా కన్నుమూశాడు. రాజు ఎంతో బాధపడి మువ్వగోపన్న వివరాల గురించి జయరాజు ఇంట్లో అడిగితే వారికెవరికి ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడాయన భటులను మువ్వగోపాలపురం పంపి అక్కడ మువ్వగోపన్న అన్న పేరుగల వారిని గురించి వెతకండి అని చెప్పాడు. భటులు మువ్వగోపాలపురం వెళ్ళారు. అక్కడ 3 మువ్వగోపన్న అన్న పేరుగల వ్యక్తులు ఉన్నారు. అందరూ యువకులు, సమర్థులే అని పేరు తెచ్చుకున్నవారు.
ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు మరణించిన కోశాధికారి జయరాజుకు ఏదో విధంగా బంధుత్వం ఉన్నవారి. ముగ్గురిలో జయరాజు చెప్పిన మువ్వ గోపన్న ఎవరో తెలియక రాజు ఇబ్బంది పడ్డాడు. చివరికాయన విషయం మంత్రికి చెబితే మంత్రి బాగా ఆలోచించి మనం మారువేషాల్లో మువ్వ గోపాలపురం వెళ్ళి ఆ ముగ్గురిని గురించి స్వయంగా ఆరా తీద్దాం, ఏదో ఒక ఆధారం దొరకకపోదు అన్నాడు. రాజు మంత్రి మారువేషాల్లో మువ్వ గోపాలపురం వెళ్ళారు. ముగ్గురు మువ్వ గోపన్నల గురించి వివరాలు అడిగారు. తెలిసిన వారంతా ఆ ముగ్గురు గురించి ఒకేలా చెప్పారు. అప్పుడు మంత్రి, ప్రభు, ఇలాంటి విషయం అయినా వాళ్ళకంటే ఇతరుల మనుషులకే బాగా తెలిసి ఉంటుంది, మనం వేరే వాళ్ళను వెతుకుదాం అన్నాడు. ఆ సమయంలో వారికి ధర్మయ్య అనే పేదవాడు కనిపించాడు. వాడికి డబ్బే కాదు, తెలివి, వ్యవహార దక్షత కూడా లేవు. రోజులు గడవటానికి వాడు నలుగురికి సహాయం తీసుకుంటూ ఉండేవాడు. ఊళ్ళో దానగుణం ఉన్నవారి గురించి వాడికి బాగా తెలుసు. మంత్రి ధర్మయ్యను ఊళ్ళో వాళ్ళ గురించి 4-5 ప్రశ్నలు అడిగి చూసిన తర్వాత వాడితో, ఒరేయ్, నీ పంట పండింది. ఈ ఊళ్ళో ముగ్గురు మువ్వ గోపన్నాలున్నారని విన్నాం. నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్లకు రాజకొలువు లభిస్తుందని జోస్యం చెప్పు. వాళ్ళిచ్చే ప్రతిఫలం తీసుకుని సుఖంగా జీవించు అన్నాడు. ధర్మయ్య అనుమానంగా, తమరెవరో నాకు తెలియదు, తమరు చెప్పారు కదా అని నేను ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుమన్నట్టు నేను చెప్పాననుకోండి, వారికి రాజకొలువు రాకపోతే వాళ్ళే నా ప్రాణాలు తీయగలరు. అందుకని నాకు భయంగా ఉంది అన్నాడు. వాళ్లకు రాజకొలువు దొరకడం ఖాయం. అయినా మేము నీతో వస్తాం కాబట్టి నీకేం భయం లేదు. నువ్వు కూడా జోస్యం చెప్పాక ప్రతిఫలం అడగకు, కానీ దాని జోస్యం నిజమయ్యాకనే తీసుకుంటా అని చెప్పు. అప్పుడే గొడవ ఉండదు అన్నాడు మంత్రి. ధర్మయ్య ఇందుకు సరే అన్నాడు. రాజు మంత్రి ధర్మయ్య ముందుగా ఒక మువ్వ గోపన్న ఇంటికి వెళ్ళారు. మంత్రి గోపన్నతో, మేము పొరుగు ఊరు నుంచి వచ్చాం. మీ ఊళ్ళో ధర్మయ్య మమ్మల్ని చూస్తూనే మా గురించి ఎన్నో నిజాలు చెప్పాడు. మా భవిష్యత్ గురించి కూడా ఎన్నో విషయాలు వివరించాడు. ఇతడికి నిజంగా జోస్యం తెలుసా లేక కాకతాళీయంగా చెప్పాడా? నిజమైందా అని నలుగురిని విచారిస్తున్నాం. మీ ఊరువాడు కనుక నీకు ఇతడితో బాగా పరిచయం ఉండి ఉండాలి. అందుకని ఇతడు ఇక్కడికి తీసుకొని వచ్చాం. ఇతని గురించి నీ అభిప్రాయమేమిటి అని అడిగాడు. ఏరా ధర్మన్న, నువ్వేమిటి జోస్యం చెప్పడమేమిటి? పొరుగురు వాళ్ళను డబ్బు కోసం ఇలా మోసం చేస్తున్నావా అన్నాడు మువ్వగోపన్న మందలింపు ధోరణిలో. ధర్మయ్య దీనికి మాత్రం చలించక, నేను మోసం చెయ్యడం లేదు. కొద్ది రోజుల నుంచి నాకు మనుషులను చూడగానే భూత భవిష్యత్తులు వర్తమానాలు తెలిసిపోతున్నాయి. అందువల్ల నా విద్యను సొమ్ము చేసుకుంటాను అన్నాడు. అలాగా, అయితే నాకు జోస్యం చెప్పు. నీకు నా గురించి భూతం వర్తమానం ఎలాగూ తెలుసు. వాటి సంగతి వదిలిపెట్టు, భవిష్యత్ చెప్పు చూద్దాం అన్నాడు మువ్వగోపన్న నవ్వుతూ. నిన్ను 2 రోజుల్లో నీకు రాజకొలువు దొరుకుతుంది, మరెప్పుడు నాకేమిస్తావు అన్నాడు ధర్మయ్య. రాజధానికి వెళ్ళడానికే దిక్కులేదు, ఇక్కడుంటే వెతుక్కుంటూ వస్తుందా రాజకొలువు అంటూ ఈసడించాడు. సరే, ఏదేమైనా నువ్వు చెప్పింది నిజమైతే నీకు 10,000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. అదేవిధంగా రెండో గోపన్న ధర్మయ్యకు 3 అంతస్తుల మేడ ఇస్తా అన్నాడు. మూడో గోపన్న మాత్రం, నీ నోటి వాక్యం, నాకు రాజకొలువు దొరికితే నా మొదటి జీతంలో సగం నీకే ఇస్తా అన్నాడు. ఈ మాట వింటూనే ధర్మయ్య ఊరు నడిబొడ్డున వెలిసిన మువ్వ గోపాల స్వామి అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. రాజు మంత్రి మూడో గోపన్న ధర్మయ్యను ముఖాన ఇన్ని నీళ్లు చల్లి అతన్ని స్పృహ రాగానే ఏమైంది అని అడిగారు. ధర్మయ్య నెమ్మదిగా లేచి కూర్చొని రాజు మంత్రితో, అయ్యా, ఈ మువ్వ గోపన్న
ముగ్గురు నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు వీళ్ళను ధర్మం కోసం యాచించాను. ఆ అనుభవం నాకుంది. మొదటి ఇద్దరు మంచితనం ఉన్నప్పటికీ నిజాయితీ పరులు కారు. ఆలోచించకుండా వాగ్దానం చేస్తారు తప్ప వాటిని నిలబెట్టుకోవాలనుకోరు. 10,000 వరహాలు ఇస్తానన్నాయన ఒక వరహా ఇస్తే విశేషం. 3 అంతస్తుల మేడ ఇస్తానన్నాయన ఒక ఇటుక ఇస్తే సరిపెట్టుకోమంటాడు. ఈ మూడో గోపన్న మాత్రం నిజాయితీకి మారుపేరు. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాణ్ణి కనుక నా మాట నమ్మండి. ఈయన ఆలోచించి మరీ వాగ్దానం చేస్తాడు. చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. రాజు కొలువులో నెల జీతం సగం అంటే నా బతుకు చాలా మొత్తం. 1-2 సంవత్సరాల పాటు ఇంత కలో గంజో దొరుకుతుంది. అంత అదృష్టం నాకు పట్టబోతుందన్న సంతోషంతో స్పృహ తప్పాను అంతే అన్నాడు. అప్పుడు మంత్రి మువ్వగోపన్నకు ధర్మయ్యకు ఎవరో చెప్పి రాజుతో, ప్రభు, మామూలుగా అడిగితే ధర్మయ్య మనకి ఈ వివరాలు చెప్పేవాడు కాదు. ఇలా చెప్పే పరిస్థితి కల్పించడానికే ఈ జోష్యం నాటకం ఆడాం. ఈ మూడో గోపన్న మనకు కావలసిన వాడు, వేరే చెప్పనవసరం లేదు కదా అన్నాడు. రాజు మూడో గోపన్నను కోశాధికారి పదవి ఇచ్చాడు. ధర్మయ్యను తగు విధంగా ఆదుకున్నాడు. మిగతా గోపన్నలకు కొలువులు వాళ్ళ తగిన స్థాయికి తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించాడు. ఈ జరిగిన సంగతి విరూప దేశంలో బాగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆ దేశంలో పదవులు కావాలన్న వారు నిజాయితీ పరులుగా ఉంటూ సాధ్యమైనంత వరకే వాగ్దానాలు చేయడం ప్రారంభించారు. దొండపాడు గ్రామంలో ఉండే సీతయ్య తనలాంటి తను ఎలాంటి వాడితోనైనా వాదించి నెగ్గగలనని నమ్మకం. అయితే అదే గ్రామంలో ఉండే రాజయ్య మొండివాడని, అతనితో ఎవరు నెగ్గలేరని అంతా అంటూ ఉండేవారు. ఒకరోజు సీతయ్య రాజయ్య పొలంలో కలుసుకొని ఎలాగో అలాగా రాజయ్యను వాదనలో దింపాలని ఉద్దేశంతో, ప్రతిరోజు నీ మేకలు నా పొలంలో పడి మేస్తూ ఉన్నాయి, అందుకు నాకు నష్టపరిహారం చెల్లించు, లేదా రోజు పాలైనా పొయ్యు. ఈ 2 కాదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తా అన్నాడు సీతయ్య. పశువులు పచ్చడి గడ్డి మేస్తాయి, ఆకులు తింటాయి. నీ పొలంలో ఆ 2 లేవు, నీ ఫిర్యాదు చెల్లదు అన్నాడు రాజయ్య. ఇదిగో చూడు, అక్కడ పొలంలో పశువులు మేస్తూ ఉన్నాయి అన్నాడు సీతయ్య వెంటనే. రాజయ్య అడుకేసి చూస్తూ కొన్ని ఆవులు సీతయ్య పొలంలో మేస్తూ ఉన్నాయి. పశువులంటే నా ఉద్దేశంలో మేకలు. మనం మేకల గురించి కదా మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మేస్తున్నది ఆవులు అన్నాడు రాజయ్య. సీతయ్యకు పట్టుదల వచ్చి, నాతో రా, నీకు మేకల్ని చూపిస్తా అన్నాడు. ఇద్దరు కొంత దూరం నడిచారు. ఆవులకు వెనకాల కొంత దూరాన్ని వెళ్ళగానే మేకలు కనిపించాయి. చూశావా, ఇక్కడ మేకలు ఉన్నాయి, ఇది మేయడానికే వచ్చాయి అన్నాడు సీతయ్య. ఏమో, పైరు మేయడానికి వచ్చిందనే ఎలా చెప్పగలవు? నా కళ్ళతో నేను చూస్తే తప్ప నేనిది నమ్మను అన్నాడు రాజయ్య. సరే, అలాగే చూద్దువుగాని అంటూ సీతయ్య మేకలను దాబుల వైపు, దోశ కూరల వైపు మేకలను పంపాడు. మేకలు వెంటనే తల వంచి ఆ కూరగాయ ఆకులను కొరకసాగాయి. ఇప్పుడేమంటావు అన్నాడు సీతయ్య గర్వంగా. నేను నా మేకల గురించి చెప్పాను, ఈ మేకల గురించి కాదు అన్నాడు రాజయ్య. సీతయ్యకు ఉక్రోషం వచ్చి, మేకలన్నీ ఒకటే, నీకు తెలియదా అన్నాడు. ముందే చెప్పాను కదా, నా కళ్ళతో చూస్తే తప్ప నేనేది నమ్మనని అన్నాడు రాజయ్య. ఇంతలో రాజయ్య పాలేరు మేకల్ని తోలుకుంటూ అటుగా వెళ్తున్నాడు. సీతయ్య వెంటనే, పోని, ఆ వెళ్తున్న మేకలు నీవే కదా, కాదంటావా అన్నాడు. రాజయ్య గర్వంగా, అవి నావే అన్నాడు. సీతయ్య పాలేరుని పిలిచి, ఒరేయ్, ఈ మేకలను ఆ కనబడే వంగ, దోశ, గోరి చిక్కుడు పైర్ల వైపు పైర్లు మేస్తాయారా అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు పాలేరు ఆశ్చర్యపోతూ, ఎందుకు మేయవు బాబూ? మీకు తెలియదా? మేకలు ఒక రాటపు ఆకు తప్ప మిగతా ఆకులన్నీ ఆవురావురుమంటూ మేస్తాయి అన్నాడు. అయితే ఒకసారి మేపు, నీ యజమాని చూస్తాడు అన్నాడు సీతయ్య. తనకు నష్టం జరిగిన వాదనలో రాజయ్యను ఓడించి గ్రామంలో మెప్పు పొందాలని పట్టుదల కలిగిన సీతయ్యకు పాలేరు మేకల్ని కూరపాదులకేసి తోలాడు. అవి ఉత్సాహంతో తోకలాడిస్తూ మెయ్యసాగాయి. అప్పుడు సీతయ్య తాను గెలిచానని ధీమాగా గట్టిగా చప్పట్లు చరిచి, చూడు చూడు రాజయ్య, కల్లారా చూడు, ఇంతకంటే రుజువేం కావాలి నీకు? నీ మేకలు నా పైరును మేస్తున్నాయి, ఇప్పుడు ఏమంటావు అని అడిగారు. నేను అడికేసి చూడను అన్నాడు సీతయ్య. అయితే నా ఆరోపణ నిజమని ఒప్పుకుంటావా అని అడిగాడు సీతయ్య. ఎలా ఒప్పుకుంటాను? ముందే చెప్పాను కదా, స్వయంగా నా కళ్ళతో చూడందే ఏదీ ఒప్పుకోనన్నాడు రాజయ్య. ఆ జవాబుతో రాజయ్యది మొండితనం కాదని, అసలైన తెలివి అని అప్పటికి అర్థమైంది సీతయ్యకు. తన ఓటమిని గ్రహించాడు.